అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అత్యంత శక్తివంతమైన తుఫాను యాగి ప్రభావంతో యాత్నం దేశం మొత్తం వణికిపోయింది. బండ మీద జారినట్టు జారిపోతూనే ఉన్నారు. అయితే వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 59కి చేరింది. అయితే ఉత్తర వియత్నాంలో అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా ఓ ఐరన్ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. ఘటనలో అనేక కార్లు, ట్రక్కులు కూడా కొట్టుకుపోయాయి. మరో ఘటనలో 20 మంది ప్రయాణికులతో ఓ బస్సు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇక ఉత్తర వియత్నాంలోని ప్రావిన్స్ లో రెడ్ నదిపై నిర్మించిన ఉక్కు వంతెన కూడా కూలిపోయింది. ఈ ఘటనలో 10 కార్లు, ట్రక్కులు, 2 బైకులు నీళ్లలో పడిపోయినట్లు స్థానిక మీడియా అయితే తెలిపింది. ముగ్గురిని బయటకు తీసుకురాగా మరో 13 మంది గల్లంతయ్యారు. మరో ప్రావిన్స్ కావో బాంగులో వరదలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ జల ప్రవాహంలో 20 మంది ప్రయాణికులతో ఓ బస్సు కూడా కొట్టుకుపోయింది. సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ కూడా ఘటనా ప్రదేశానికి చేరుకోలేక ఆగిపోయారు. యాగి టైఫూన్ శనివారం వియత్నాం తీరం దాటగా ఆ సమయంలో అక్కడి ఉత్తర తీర ప్రాంతాలు కూడా వణికిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 30 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా అయితే ఉంది. ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన టైఫూన్లలో యాగిని ఒకటిగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఎక్కడ ఏం జరిగినా సరే వరదల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.